డీటెయిల్స్ చూస్తే గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్షను రద్దు చేస్తూ వారికి ఊరట కల్పించింది. వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖతర్ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, దీనిపై ఖతర్ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. కాగా గురువారం నాడు కోర్టు విచారణ సందర్భంగా ఖతర్లో భారత రాయబారితో పాటు అధికారులు, మాజీ నౌకాదళ కుటుంబ సభ్యులు కోర్టు విచారణ సందర్భంగా హాజరయ్యారు. మాజీ నౌకాదళ అధికారులకు శిక్ష పడినప్పటి నుంచి వారికి భారత ప్రభుత్వం అండగా ఉందని, ఖతర్ అధికారులతో చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి న్యూఢిల్లీలో చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ దుబాయ్లో భేటీ అయిన తర్వాత నుంచి పరిణామాలు చకాచకా ముందుకు జరిగాయి. ప్రస్తుతానికి అక్కడ కోర్టులు మరణశిక్ష నుంచి సాధారణ శిక్షకు కుదించడంతో నేవీ అధికారుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కేసు పూర్వాపరాల విషయానికి వస్తే భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే భారత్కు చెందిన ఈ 8 మందిని ఖతర్ అధికారులు 2022లో ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్మరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించారు. అనంతరం ఈ కేసులో విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం ఆ 8 మందికి మరణశిక్ష విధిస్తూ ఈ ఏడాది అక్టోబర్లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖలో దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలు పరిగణలోకి తీసుకుని వారి మరణశిక్షను రద్దు చేసి జైలు శిక్ష విధించింది.